ఇకిగాయ్ అనేది ఒక బుక్ అండి, చాలా ఫేమస్ అయింది. అది ఒక ఒక సంచలనం అనమాట. అసలు జపాన్లోని ప్రజలు కొన్ని ప్లేసుల ప్రజలు ఎందుకు వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు, ఎక్కువ సంతోషంగా ఉంటారు, ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంది. అత్యంత చిన్న దేశం, మన ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంతో అంత దేశం అది. అంతకంటే చిన్నది, ఇంకా చిన్నది, రెండు కలిపితే ఎంతో అంత. అటువంటిది ప్రపంచంలోని అత్యంత ప్రముఖ ప్రొడక్ట్స్ అన్నీ కూడా జపాన్ నుంచి వచ్చినవే. సోనీ కావచ్చు, టొయోటా కారు కావచ్చు, లేదంటే సుజుకి కారు కావచ్చు. అంటే వరల్డ్ ఫేమస్ ప్రొడక్ట్లన్నీ కూడా 198 దేశాల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొడక్ట్లన్నీ కూడా అత్యంత చిన్న దేశమైన జపాన్ నుంచి వచ్చినవే. అంత ఫేమస్ అలా కాగలిగారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు అలాగా ఉండగలిగారు? వరల్డ్లో ఇంత గొప్ప మేధస్ కానీ ఎందుకు చేయగలిగారు అనే దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు, ఎందుకు వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నప్పుడు, వయసు పెరుగుతున్న యవ్వనంగా ఉండడం ఒక కళ. దీర్ఘాయుష్కి అంటే శతమానం భవత అంటే ఇంకా దాటే శతాధికులు ఆనందానికి వెనుక ఉన్న రహస్యం అంటే ఇకిగాయ్, జపనీస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో లవ్వింగ్ కూడా. చూద్దాం, ఒకటొక్కటి చూద్దాం. ఇకిగాయ్, ద వర్డ్ ఇకిగాయ్, గే అనేది జపాన్ సిద్ధాంతం అనమాట. ఇకి అంటే లైఫ్ అనమాట, గై అంటే పర్పస్, ప్రయోజనం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఇది ఎవరికైనా తెలిస్తే చాలు. ఉద్యోగం ఎందుకు చేస్తున్నాను, వ్యాపారం ఎందుకు చేస్తున్నాను, సెక్స్ ఎందుకు చేస్తున్నాను, పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నాను, ఇవన్నీ ఒకసారి పర్పస్ ఏంటో తెలిస్తే చాలండి. తెలియకుండానే మనలో ఒక అద్భుతాలు చేయించగల శక్తి వస్తుంది. సో ప్రపంచంలో ఎక్కువ ఆనందంగా ఉండేది జపాన్ ప్రజలు. మీరు వరల్డ్లో జన్ మెడిటేషన్ ఏదైతే ఉందో అది జపాన్లో పాటించే వాళ్ళు కూడా వరల్డ్లో హ్యాపీయెస్ట్ పర్సన్గా మారింది ఏంటంటే జపాన్ యొక్క జన్ మెడిటేషన్ నేర్చుకున్న వాళ్ళే. ఇండియాలోని బుద్ధిజం, విపాసన మెడిటేషన్, జన్ మెడిటేషన్ అంటే జాజన్, ఈ వర్డ్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే. ఎక్కువ కాలం జీవించేది కూడా వీళ్ళే అండి. మంచి ఆరోగ్యం, మెరుగైన జీవితం కోసం జపాన్ ప్రజలు రాష్ట్రాల గురించి ఎప్పుడైనా మనం ఆలోచిస్తే అక్కడ ప్రజలు ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు కాబట్టే అది జరిగిందని నిరూపించబడింది అనమాట. జపాన్లో చాలామంది 100 ఏళ్ళ కంటే ఎక్కువగా జీవిస్తున్నారనే విషయం తెలుస్తుంది అనమాట. 100 ఏళ్ళ కంటే ఎక్కువగా జపాన్ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఈ క్షణం నవ్వును లవ్ చేస్తారు, వర్తమానంలో బతుకుతారు. ఎక్కువ ఈ క్షణంలో ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా మంచి పనులు చేయడానికి ఎలాగో ఆలోచిస్తారనమాట. అందుకే వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉంటారు, ఎక్కువ కాలం జీవిస్తారు. పూర్తి యవ్వనంగా, నవ యవ్వనంగా ఉండేందుకు లోపల నుండి సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం. నవనవ్వుగా ఉండాలంటే, నవనవలాడే వంకాయలో ఉండాలంటే నవ్వు ఉండాలి, నవ్వు ఉండాలని నేను చాలాసార్లు చెప్పానా లేదా? సో నవ్వుని లవ్ చేయండి, ఈ క్షణంలో ఉండడానికి ప్రయత్నించండి. ఇంటర్నల్గా హ్యాపీనెస్ ఉండాలి, పైన మెరుగులు దిద్దుకునే హ్యాపీనెస్ కాదు. సంతోషంగా హ్యాపీగా ఉండడానికి మీరు నవ్వుని ఇచ్చండి. మీకు తెలియకుండానే సక్సెస్ వస్తుంది. మనం ఇప్పుడు ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటనేది మనం చూస్తే ఇక్కడ కూడా మీకు ఉన్న ప్రిన్సిపల్స్, ప్రధానమైన 10 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ 10 ప్రిన్సిపల్స్ను మనం ఒకటొకటి కూడా నేర్చుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్ నెంబర్ 1 ఇస్ ఫైండ్ యువర్ పర్పస్. నువ్వు పొద్దున్న ఎందుకు లేవాలనుకుంటావు? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవేకనింగ్? మార్నింగ్ ఎందుకు లేవాలనుకుంటున్నాం? మీరు నిజంగా జీవించి ఉన్న అనుభూతిని కలిగించే మీ అభిరుచులు, ఆసక్తులు, కార్యకలాపాలు గుర్తించండి. ఏ పని, అబ్బా ఈ పని చేయలే చచ్చిపోతాను, అబ్బా దీంతో ఏగలే చచ్చిపోతాను, అబ్బా ఈ కొడుకుతో చచ్చిపోతున్నాను, అబ్బా మా ఆయనతో ఏగలే అబ్బా మా బాస్, ఈ చచ్చిపోయే పదలు కాదు. ఏది చేస్తే మీరు బతికిన ఫీలింగ్ వస్తారు, ఏది పని చేస్తే ఆనందంగా, సంతోషంగా ఉంటారు. నిజంగా జీవించిన పనులు ఏవైతున్నాయో అవి కార్యకలాపాలను మీరు గుర్తించాలి. ఏ పనులు, ఏ టాస్కులు, ఏ ఛాలెంజ్లు, ఏ వ్యాపారాలు, ఏ ఉద్యోగాలు. స్టీఫెన్ జాబ్ కూడా అదే అంటాడు, ఏది పడితే అది చేసేకండి. మీరు ఏది చేస్తే ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారో ఆ పని చేయండి. మీరు ఎవరు, హూ ఆర్ యూ, మీకు ఏది కావాలి, ఏది మిమ్మల్ని సంతోషపరుస్తుంది అంటే ప్యాషన్ అంటాం అన్నమాట. ఏది చేస్తే మీరు
విపరీతమైన ఆనందంగా, పని కూడా తెలియకుండా, పనిలా ఫీల్ కాకుండా జాయ్ఫుల్గా జ్యూస్గా చూస్తారో అదనమాట. అది మిమ్మల్ని ఏది సంతోషపరుస్తుందో ఆ పని అనమాట. మీ ప్రతిభను దేవుల్లో పెడితే ఆనందంగా ఉంటారో గుర్తించండి. తద్వారా మానసిక భావోద్వేగ శ్రేయస్సుకు అంటే మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ అంటాం దోహదపడే దిశానిర్దేశం చేసుకోవాలి. మీకు మీరే మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ బాగుండాలంటే ఫైండ్ యువర్ పర్పస్. మీరు ఏ పనులు ఆనందంగా సంతోషంగా ఉంటారు, ఏ పనులు చేస్తే మీకు జీవించినట్టు ఉంటుందో మరణించినట్టు ఉంటుందో అవన్నమాట. నెంబర్ 2, మెయింటైన్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలన్నమాట. ఎప్పుడు నేను క్లాస్లో చెప్పేది అదిగా సమతుల్య జీవనశైలి నిర్వహించండి. మంచి ఆరోగ్యానికి సమతుల్య జీవనశైలి అవసరం. ఇందులో ఆరోగ్యకరమైన ఆహారం, వెల్ బ్యాలెన్స్డ్ డైట్, క్రమం తక్కువ ఉండే వ్యాయామం, కంపల్సరీగా ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ అండ్ తగినంత నిద్ర కావాలి. అంటే సఫిషియంట్ స్లీప్ అంటే 6 to 8 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్ కావాలి. మీ శరీరాన్ని మనసును సరైన స్థితిలో ఉంచడానికి ఇవన్నీ తప్పంటే సోమ డైట్ అని ఎప్పుడు చెప్తాను కదా, అదే సరైన ఫుడ్ ఉండాలి, సరైన స్లీప్ ఉండాలి, సరైన వ్యాయామం ఉండాలి. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉంటే, వెల్ గుడ్ స్లీప్ ఉంటే, వెల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే మీరు పనులు బాగా చేయగలుగుతారు, ఆనందంగా సంతోషం ఉండగలుగుతారు. నెంబర్ 3, కల్టివేట్ స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్స్. కనెక్టెడ్నెస్ కావాలి. బలమైన సంబంధాలని ఏర్పాటు చేసుకోవాలి. బలమైన సామాజిక సంబంధాలు అంటే వాట్సాప్లోనో, యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లో కాదు, నిజంగా పెంపొందించుకోండి. కుటుంబం, స్నేహితులు, సంఘం, సొసైటీతో అర్థవంతమైన సంబంధాలను నిర్మించండి. పెంపొందించుకోవడం వల్ల ఎక్కువ సంతోషంగా సొంతం అనే ఫీలింగ్, నా వాళ్ళు అనే ఫీలింగు భావాన్ని పొందడానికి వీలవుతుంది. బలమైన సామాజిక సంబంధాలు మానసిక మెంటల్ హెల్త్ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అనుబంధాలు. అది. నెంబర్ 4, రెడ్యూస్ స్ట్రెస్. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. మానసిక ఒత్తిడి మిమ్మల్ని చిత్తు చేసేస్తుంది. ఒత్తిడి ఉందని తెలియకుండానే చిత్తైపోయి జబ్బులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒత్తిడిని ఎంత తగ్గిస్తే మీలోంచి శక్తి అంత పైకి వస్తుందన్నమాట. దీర్ఘకాలిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై హానికరమైన ప్రయోగాన్ని కలిగిస్తుంది అనమాట. మీ ఇకిగైని కనుగొనడం అంటే వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ కనుక్కొనడం, ప్రయోజనం పొందడం వల్ల ఏ పని చేస్తుంటే హ్యాపీగా ఆనందంగా ఉంటారో ఆ వృత్తిని ఎన్నుకోవడం, అర్థాన్ని తీసుకురావడానికి ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అనమాట. మీరు చేసే పనిలో ఆనందాన్ని సంతోషం ఉంటే, అమ్మా ఈ పని చేయాలా, అయ్యో నేను చదవాలా, అబ్బా ఈ పరీక్షలు ఎవరు కనిపెట్టాడు అని కాకుండా ఇష్టపడి చదివితే, ఇష్టపడి పని చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. అప్పటికి ఒత్తిడి ఉంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ను పాటించాలి. దీని అర్థం ఏంటి? మైండ్ఫుల్గా జీవించండి, మైండ్ఫుల్గా పని చేయండి, మైండ్ఫుల్గా తినండి, మెడిటేషన్ చేసుకోండి, మైండ్ఫుల్ మెడిటేషన్ చేయండి, ఇంకా వేరే రిలాక్సేషన్ ఎక్సర్సైజ్లు అది చేయండి, వ్యాయామాలు చేయండి, ఒత్తిడిని తగ్గించుకోండి. అప్పుడు ఎక్కువ కాలం మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు. జబ్బుల బారిన పడడం తగ్గుతుంది. నెంబర్ 4, ఎంబ్రేస్ కంటిన్యూస్ లెర్నింగ్. నేను ఎప్పుడూ చెప్తుంటే ఎల్ అంటాను చూసారా, లాంగ్ టర్మ్ లెర్నింగ్, కంటిన్యూస్ లెర్నింగ్ అనమాట. నిరంతరం అభ్యాసాన్ని స్వీకరించండి. అప్డేట్ అండ్ అప్డేట్ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఛాలెంజింగ్ ఉంటుందండి లైఫ్, బాగా మోటివేట్ అవుతాం అనమాట. ఇకగా నిరంతర వ్యక్తిగత ఎదుగుదల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. నిరంతరం ఎదగడానికి కంటిన్యూస్ గ్రోయింగ్, కంటిన్యూస్ లెర్నింగ్, కంటిన్యూస్ ట్రైనింగ్, కంటిన్యూస్ రీడింగ్ అండ్ కంటిన్యూస్ లిజనింగ్ వల్ల ఎక్కువ జ్ఞానం సమకూరుతారు. జ్ఞానం పెరిగే కొలది మనం హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా పెరిగే కొలది నీకు లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. పనిలో నిమగ్నమై ఉంచడంలో అవి సహకరిస్తాయి. ఇది మానసిక అంటే మెంటల్ హెల్త్కి, ఎమోషనల్ హెల్త్కి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదల, పర్సనల్ డెవలప్మెంట్కి కారణం అవుతుంది. సో లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎల్ అని చెప్తుంటాను నేను. కంటిన్యూస్ లెర్నింగ్, కంటిన్యూస్ ట్రైనింగ్ అవసరం. 6, లివ్ ఇన్ ద ప్రజెంట్. నవ్వుని లవ్ చేయి. ఇప్పుడు ఇక్కడ, నవ్వు అంటే ఇప్పుడు, ఈరంటే ఇక్కడ, ఈ రెండిట్ల మీద ఆధారపడ్డది శ్రీకృష్ణ ఫిలాసఫీ.
వర్తమానంలో జీవించండి. లివ్ ఇన్ ప్రజెంట్, ఎట్ ద మూమెంట్. ప్రస్తుత క్షణంపై దృష్టి ఫోకస్ చేయండి మరియు మైండ్ఫుల్నెస్ని సాధన చేయండి. ప్రస్తుతంలో ఉండడం మరియు మీరు చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టడం వల్ల యాంగ్జైటీ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, భయం తగ్గుతుంది. ఫైనల్గా మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, పర్సనల్ హెల్త్ బాగుంటాయి అన్నమాట. గతం గురించి ఆలోచించవద్దు, రేపటి గురించి భయపడద్దు. ఇప్పుడు సెక్స్ చేస్తుంటే సెక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, పని చేస్తుంటే పని మీద కాన్సన్ట్రేట్ చేయండి, చదువుతుంటే చదువు మీద ఫోకస్ పెట్టండి. మీరు వాకింగ్ చేస్తుంటే వాకింగ్ మీద ఫోకస్ చేయండి, టాకింగ్ చేస్తుంటే టాకింగ్ మీద ఫోకస్ చెందండి. పెర్సీవింగ్ ద పర్సెప్షన్ అంటే టీ తాగుతాం కదా, టీ అనుభూతితో తాగండి. పెర్సీవింగ్ ద పర్సెప్షన్, మైండ్ఫుల్నెస్, లివ్ ఇన్ ద ప్రజెంట్. నెంబర్ 7, పర్సూ వర్క్ యూ లవ్. ఏ పని ఇష్టమైతే ఆ పని చేయండి. ప్యాషన్, నచ్చింది చేయండి. మీరు ఇష్టపడే పనిని కొనసాగించండి. వీలైతే మీ అభిరుచులు మరియు ఆసక్తితో మీ కెరీర్ని రీడిజైన్ చేసుకోండి. తెలుసో తెలియక వృత్తిలోకి వచ్చేసిన కంపెనీ అంటుకో, అది కంటిన్యూ అవుతుండే. మీ అభిరుచులు ఏంటి, మీరు ఏం చేస్తే ఆనందంగా ఉంటారు, మీకు ఏది వృత్తి ఏది ప్రవృత్తి, ఒక్కసారి రీడిజైన్ చేసుకుని ఆ సంతృప్తికరమైన ఆనందకరమైన పనులు చేయడం మొదలు పెడితే ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. నెంబర్ 8, ఎంగేజ్ ఇన్ క్రియేటివ్ యాక్టివిటీస్. సృజనాత్మకమైన పనులు చేయడం వల్ల ఎక్కువ హ్యాపీగా, ఎక్కువ ఆనందంగా, ఎక్కువ సంతోషంగా మీరు ఉండగలుగుతారు. సుజాత కార్యకలాపాల్లో పాల్గొనండి. కళ, సంగీతం, రచన లేదా స్వీయ వ్యక్తీకరణ, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వంటి క్రియేటివిటీ పనుల్లో ఉండండి. వీటి వల్ల చాలా హ్యాపీనెస్ వస్తుందండి, చాలా సాటిస్ఫాక్షన్ వస్తుందండి. దానివల్ల మేధామదనం చేయొచ్చు. లాటరల్ థింకింగు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రియేటివ్ ఆర్ట్స్, క్రియేటివ్ థియేటర్ ఆర్ట్స్ కార్యపాలన ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇకిగైతో కనెక్ట్ అవ్వడం మనకి వీలవుతుంది అనమాట. సో బ్రెయిన్ స్టార్మింగ్, నలుగురితో కూడా ఇంటలెక్చువల్ డిబేటు, క్రియేటివిటీ, డ్యాన్సు, మ్యూజిక్, యాంకరింగ్లు, రకరకాల క్లబ్స్లో పార్టిసిపేట్ చేయడం, ఇంట్లోనే అవి పార్టిసిపేట్ చేయడం, ఒక హాబీని డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ వల్ల చాలా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ ద కీ టు లాంగ్విటీ. నెంబర్ 9, హెల్ప్ అదర్స్. హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్. ప్రతి ఒక్కరికి ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి, ఎవరిని కూడా హర్ట్ చేయద్దు. ఇతరులకు సహాయం చేయడానికి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వండి. చెయ్యవడం కాదు, హెల్పింగ్ హ్యాండ్. తోటి వారికి హెల్ప్ చేయడం, సమాజ సేవ మీకు చాలా చాలా సంతృప్తినిస్తాయి, అనుభూతినిస్తాయి. దయ, సేవ వంటి భావాలు, చర్యల వల్ల జీవితం సార్థకం అవుతుంది. ఆత్మసంతృప్తితో హృదయం ఆనందమయం అవుతుంది. అగైన్ హ్యాపీనెస్ ఇస్ ద కీ టు లాంగ్విటీ. నెంబర్ 10, రెసిలియన్స్. పడిపోయిన తిరిగి లేవగలగాలి. రీబౌండ్, బౌన్స్ బ్యాక్. స్థితిస్థాపకత, ఎలాస్టిసిటీ. స్పాంజర్లో నొక్కు మళ్ళీ నార్మల్ అయిపోతుంది, స్ప్రింగర్లో నొక్కు నార్మల్ అవుతుంది. పడ్డం, లేస్తూ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాం. సానుకూల మనస్తత్వం, ఆప్టిమిజాన్ని డెవలప్ చేసి, పాజిటివ్ థింకింగ్, ఆప్టిమిస్టిక్ థింకింగ్ని డెవలప్ చేసుకోండి. జీవితంపై సానుకూల మరియు ఆశావాద దృక్పథం పెంపొందించుకోవడం వల్ల విపరీతమైన ఎనర్జీ వస్తుందన్నమాట, నెగిటివిజం పోతుంది. అనుకూల ఆలోచనలు మానసిక, మెంటల్ హెల్త్కి, ఎమోషనల్ హెల్త్కి చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మీకు సవాళ్ళు కానీ ఎదురు దెబ్బలు కానీ ఎదురైనాయి అనుకోండి, వాటి నుంచి బయటికి తట్టుకుని నిలబడి తిరిగి నార్మల్ పొజిషన్కి వచ్చి ఇగ్నైట్, నిన్ను నువ్వు పేల్చుకొని సక్సెస్ కావడానికి, ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రెసిలియన్స్ స్కిల్స్ అంటారు, చాలా 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 ఉపయోగపడే స్కిల్ అదంటే. బౌన్స్ బ్యాక్, రీబిల్డ్, రీబౌండ్. ఓకే, సక్సెస్ రావాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే పడిపోయినప్పుడు తిరిగి లేవగలగడమే సక్సెస్ అంటే. ఓడిపోయినా తట్టుకుని నిలబడగలగడమే సక్సెస్ అంటే. సో సక్సెస్ కావడం ఏంటనేది ఆలోచించింది. ఇక గురించి ఇంకొన్ని విషయాలు చెప్తాను. ఇకగా సూత్రాలు చేస్తాను. ఆరోగ్యకరమైన సొంతగా జీవితాన్ని దోహదపడుతుంది. జపైన ఆహారంలో కొంచెం ఫిష్ కూడా ఉంటుంది. ఒమేగా 3, ఒమేగా 8 వల్ల ఎక్కువ కాలం బతుకుతారు. వాళ్ళు గ్రీన్ టీ తాగుతారు, పాలు వేసిన టీ తాగరు, గ్రీన్ టీ తాగుతారు. అది ఆరోగ్యంగా హార్ట్ అటాక్లు, పెరాలసిస్లు, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఎక్కువ ఆకుకూరలు తింటారు,
అందరూ కలిసి ఒకేసారి భోజనం చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ వంటలు వాళ్ళే వండుకోవడానికి ట్రై చేస్తారు. తినవలసిన దానికంటే తక్కువ తింటారు. కష్టకాలంలో ఒకరికొకరు ఓదార్పిచ్చే స్నేహితులు నమ్ముతారు. పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తారు. ప్రేమను పొందడం దీర్ఘాయుస్కి ఎక్కువనిస్తుందని నమ్ముతారు. జపనీస్ ప్రజలు పాడడం అంటే చాలా ఇష్టం. పాడుతారు, పాటలతారు, నలుగురితో కలుస్తారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ ఇచ్చేస్తారు. పాట పాడడం వల్ల నలుగురితో కలవడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనేది వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇకిగై ప్రిన్సిపల్స్ ఈ 10 పాటిస్తే ముందులే మంచి కాలం ముందుగా ఉంటుంది. అండ్ ఆల్సో మీ పని ఇకిగై ఫ్లో అని ఒకటి ఉంటుంది అనమాట. ఒక నూనె దారగా వేసినప్పుడు ముందు డ్రాప్ పడుతుంది, కాసేపు తర్వాత దారగా వెళ్తుంది. అటువంటి ఫ్లో ఎవరికైతే వచ్చిందో అది సబ్కాన్షియస్ మైండ్ ఫ్లో అనమాట. అది వాళ్ళు పని చేసినట్టు అనిపించదు, దాన్ని ఇకిగై ఫ్లో అంటారు. అది మీరు ఎప్పుడైనా ఏదో ఒక దానిలో పూర్తిగా లీనమైనట్లు భావించినట్లయితే మనస్తత్వవేత్తలు ప్రవాహంగా సూచించే మానసిక స్థితిని మీరు అనుభవిస్తూ ఉన్నారని అర్థం. ఈ స్థితిని సాధించడం వల్ల ఎక్కువ ఆనందం, శక్తి, అనుభూతి, నిమగ్నత పొందుతారు. ప్రవాహం అనేది ఒక వ్యక్తి ఒక కార్యాచరణ పూర్తిగా మునిగిపోయే మానసిక స్థితి, ఫ్లో స్టేట్. దాన్ని ఇకిగై ఫ్లో అంటారు. నేను మనసపోలతో రాసిన స్పీచ్లు ఇచ్చిన అది ఫ్లోలో వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఒక మెడిటేషన్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. అది మీరు డెవలప్ చేసుకోండి. అప్పుడు మీరు పనుల కింద ఉండవు, ఒక ఆటలా ఉంటుంది, ఒక మెడిటేషన్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెడిటేషన్. ఇది నచ్చిందనుకోండి, లైక్ పెట్టండి, కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే రాయండి. కొత్త వీడియో కావాలంటే అది కూడా రాయండి. సబ్స్క్రైబ్ చెబితే చేయండి, ఎక్కువ మందితో చేయించండి. మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ముందులే మంచి కాలం ముందుగా మీరందరూ 100 ఏళ్ళు 100 ఏళ్ళు దీర్ఘాయుష్మాన్ భావతో సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంతికర్. నమస్తే.